నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో 5 మృతదేహాలు వెలికితీత. ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తిరుమలలో వైభవోపేతంగా రథసప్తమి వేడుకలు. గరుడ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు అభయప్రదానం. గుంటూరులో డ్రగ్స్ కు వ్యతిరేకంగా 10K వాక్ కార్యక్రమం. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రముఖుల పిలుపు. ఓటర్లు ప్రజాస్వామ్యానికి ఆత్మగా నిలుస్తారన్న ప్రధాని. 18 ఏళ్లు దాటిన పౌరులంతా ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు. జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న మంచు ప్రభావం. మనాలిలో భారీ హిమపాతం కారణంగా ట్రాఫిక్ రద్దీ. హైదరాబాద్ నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనా స్థలంలో 5 మృతదేహాల్ని పోలీసులు వెలికితీశారు. ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాల్ని తరలించారు. రాత్రంతా నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి కూడా 5 మంది మృతదేహాలను అయితే వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరైన పరిస్థితి ఏర్పడింది. నిన్న మధ్యాహ్నం 1:15 ఫైర్ కాల్ రావడంతో కూడా వెంటనే అబిడ్స్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మొదటగా ఘటన స్థలానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడికి దాదాపు 21 గంటల పాటు కూడా ఇటు పోలీసులు, తర్వాత అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, తర్వాత జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా దాదాపు 21 గంటల పాటు కూడా రిస్క్ చేసి వారి మృతదేహాలను అయితే వెలికి తీసుకెళ్ళడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా ఈ మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా స్థానికులు చెప్పడం జరిగింది. దీంతో ప్రమాదానికి సంబంధించి కూడా సమాచారం అందుకున్న ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి గారు కూడా దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే ఉండి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. మేడం, ఇప్పటికే 5 మంది మృతదేహాలను అయితే వెలికి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలు ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది? ఇంకా దీనికి సంబంధించి పోలీసుల తరఫు నుంచి ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం? ఇన్సిడెంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు బాడీస్ అన్నీ కూడా ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది 5 చనిపోయారు కాబట్టి దిస్ బికమ్స్ అ స్పెషల్ గ్రేవ్ కేస్. సో దానికి తగ్గట్టుగా ఆర్డీఓ ఇంక్వెస్ట్, రెవెన్యూ వాళ్ళు ఇంక్వెస్ట్ చేసి మనకి అప్పగిస్తారు. అప్పుడు బాడీస్ వాళ్ళకి రిలేటివ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏ సెక్షన్ల కింద అది బిల్డింగ్ ఓనర్ల పైన కూడా సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం? అది ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాము. మనకి ఇంకా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చేది ఉంది. సో వాట్ ఎవర్ బాడీస్ ఇంకా ఇప్పుడే రికవర్ అయ్యాయి కాబట్టి దాన్ని బట్టి మనము వాట్ ఎవర్ ఆర్ ద డీవియేషన్స్, నెగ్లిజెన్స్ పార్ట్ ఏముంది ఇవన్నీ వెరిఫై చేసుకుని ఆల్టర్ చేస్తాం సెక్షన్. ప్రైమరీగా ఏం గుర్తించారు మేడం? అంటే ఏ ప్రమాదం కారణంగా ఇది జరిగిందని చెప్పి ప్రైమరీగా మీ ఇన్వెస్టిగేషన్లో ప్రైమరీ మనం చెప్పడానికి లేదు. అది ఫైర్ వాళ్ళు షుడ్ సర్టిఫై దాట్ అండ్ గివ్ టు అస్ రిపోర్ట్. ఫైర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అవుతాం ఇన్వెస్టిగేషన్లో. బట్ అదర్వైజ్ ఈ సెల్లార్లో ఫర్నిచర్ అంతా స్టాక్ చేసి ఉంచడము, దెన్ అసలు అడిషనల్ కన్స్ట్రక్షన్స్, ఎడిషన్స్ ఆఫ్ ఈ షెడ్స్, టిన్ షెడ్స్ ఇవన్నీ చూస్తున్నాము. అట్లనే ఫైర్ ఇంజిన్ వెళ్ళి ఆపరేట్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండా కూడా ఉంది. సో ఆల్ దీస్ ఆర్ వైలేషన్స్ ఓన్లీ. విల్ సీ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ సీయింగ్ దీస్ వైలేషన్స్. ఇంకా కూడా
మనకి కొంచెం స్మోక్ తగ్గి లోపలికి వెళ్తే కూడా మనకి ఇంకా రీజన్ కానీ అదర్ ఇష్యూస్ కానీ తెలుస్తాయి. మీరు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడే సహాయక చర్యలు అయితే చేయడం జరిగింది. దాదాపు మన సిబ్బంది ఎంతమంది ఇక్కడ పాల్గొనడం జరిగింది, ఎంత సమయం పూర్తిగా అయిపోయే వరకు కూడా ఎంత సమయం పట్టింది? సిటీ పోలీస్ నుంచి ఒక 100 మెంబర్స్ ఇక్కడే ఉండడం జరుగుతుంది. వెదర్ ఇట్ ఈస్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే క్రౌడ్ కంట్రోల్ కానీ, ఫ్యామిలీస్తో పాటు ఉండి వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వడం కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావాల్సినది, డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ అన్ని ఇవ్వడం కోసము నిన్నటి నుంచి కూడా మీరు చూసే ఉంటారు, సిపి సార్ కూడా ఇక్కడే ఉండి హీ వాజ్ మానిటరింగ్. సో దిస్ ఈస్ వాట్ వీ వర్ డూయింగ్ సిన్స్ యెస్టర్డే. ఇది మొత్తం మీద పోలీస్ శాఖకు ఇప్పుడే సంబంధించి కూడా ఈ ప్రమాదానికి సంబంధించి అయితే కేసు నమోదు చేశామని చెప్పి కూడా డీసీపీ అయితే వెల్లడించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో దాదాపు 5 మంది చిక్కుకున్నారు. 5 మందిలో వాళ్ళు కాపాడే ప్రయత్నం ఇటు పోలీసు యంత్రాంగంతో పాటు అన్ని విభాగాలకు సంబంధించి కూడా డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా పోలీసులతో పాటు తర్వాత అగ్నిమాపక సిబ్బంది, తర్వాత ఇతర సిబ్బంది అయితే వారికి అయితే రిస్క్ చేసి ఈరోజు కొద్దిసేపటి కిందనే వారిని అయితే 5 మృతదేహాలను అయితే వెలికైతే తీసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం కూడా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులకైతే ఆ మృతదేహాలను అయితే అప్పగించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే అంటే ఈ బిల్డింగ్ సంబంధించి కూడా మొత్తం లోపల ఎక్కడ కూడా అంటే మనిషి పోలేని పరిస్థితుల్లో ఉండే విధంగా కూడా ఇక్కడ ఫర్నిచర్ను పూర్తిగా ఇక్కడ అమర్చడంతో కూడా ప్రధానంగా ఈ ప్రమాదం జరిగి ఉంది అని చెప్పి కూడా ఇటు అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్ మార్గ్ కూడా కొద్దిసేపటి కింద అయితే వెళ్లించడం జరిగింది. గతంలో ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా అప్పుడప్పుడు అకస్మాత్తుగా తనిఖీలు కూడా ఇటు అధికారులు అయితే చేయడం జరిగింది. తర్వాత అయినప్పటికీ మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాం ఏ విధంగా లోపల ఫర్నిచర్కి సంబంధించి కూడా ఒకే ఫర్నిచర్లో ఒకే దాంట్లో అన్నీ కూడా ఇరుకిరుగా పెట్టడం, తర్వాత లోపల మనిషి కూడా వెళ్ళలేని స్థితిలో ఉండే విధంగా కూడా అన్నీ అమర్చుకోవడంతో కూడా ప్రమాదం జరిగి ఒకేసారి మంటలు వ్యాపించడంతో కూడా దీనికి సంబంధించి కూడా మంటలు వ్యాపించడంతో కూడా వారిని అయితే వెంటనే ఫైర్ కాల్ రావడంతో వచ్చి తర్వాత అగ్నికి సంబంధించిన మంటలు అదుపులో అయితే తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ ఆ మంటలు ఎంతవరకు అదుపు చేసే ప్రయత్నం చేయనప్పటికీ నిన్నటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా అదే విధంగా కూడా పొగలు రావడంతో కూడా అగ్నిమాపక అధికారులు కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఏ విధంగా అయినా వాళ్ళని మృతదేహాలకు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళని అయితే వెలికి తీసడం జరిగింది. కానీ అప్పటికే వారైతే ఊపిరాడక మృతి చెందిన ఘటన అయితే ఒక విదారకరమైన ఘటన అని చెప్పవచ్చు. నిన్న ఇటు ఒక కుటుంబానికి సంబంధించిన 2 పిల్లలు, మరొక కుటుంబానికి సంబంధించిన తల్లిదండ్రులు కోల్పోవడంతో కూడా వారి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మిన్నీరు అవుతున్నారు. తన కొడుకు ఇక్కడ జీవనోపాధం చేస్తూ తర్వాత నిత్యం కూడా ఇక్కడే పనిచేస్తూ వారి కుటుంబాన్ని పోషిస్తున్న ఇతియాజ్ నిన్న ఉదయం వరకు కూడా తమతో ఉండి సడన్గా మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కూడా అతను ఇక్కడే ఊపిరాడక లోపల ఉండిపోయి తర్వాత ఈరోజు మృతి చెందినట్లు కూడా అధికారులు అయితే వెలికి తీసి వారి ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులైతే వారి కన్నీరు మున్నీరై రోధిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ ఘటనకు సంబంధించి అయితే పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు ఒక పక్క కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా మరొక పక్క చెప్తున్నారు. కానీ ఈ ఘటనలో ఇలాంటి ఘటనలు జరగకుండా రాబోయే రోజుల్లో కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటి ఘటనలు ఎక్కడన్నా కేవలం సెల్లార్కి సంబంధించి పార్కింగ్ కానీ తర్వాత ఇతర వాహనాలకు నిలిపించడానికి మాత్రమే ఉండాలి. కానీ ఈ విధంగా ఒకేసారి ఈ విధంగా ఫర్నిచర్లు కానీ ఈ విధంగా సామాగ్రి ఉంచడంతో కూడా అలాంటి ఉన్న సెల్లార్లకు సంబంధించి అయితే కఠినంగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా ఫైర్ డీజీ అయితే చెప్పడం జరిగింది. నిన్న జరిగిన ఈ ఘటనతో ఇప్పటికే నగరంలో అనేక చోట్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా ఉండడంతో కూడా వాటిని మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వాటిపైన కూడా చర్యలు తీసుకుంటున్నాం. మేము అకస్మాత్తుగా తనిఖీలకు వెళ్ళినప్పుడు మాత్రం వాటిని శుభ్రం చేసి అధికారులు వస్తున్నారు అని చెప్పి మాత్రమే శుభ్రం చేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు ఉంచుతున్నారు. మళ్ళీ తిరిగి అధికారులు వెళ్ళిపోయేసరికి కూడా ఇదే విధంగా కూడా అక్కడ సెల్లార్ల వద్ద కూడా ఇదే విధంగా సామాగ్రి అమర్చుకుంటారు అని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు అయితే గుర్తించినట్లు కూడా విక్రమ్ సింగ్ మాన్ అయితే ఇప్పుడైతే కొద్దిసేపు అయితే మీడియాతో మాట్లాడి కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో నిర్లక్ష్యం కానీ తర్వాత ఎవరి తప్పిదం దానిపైన కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్ అయితే ఇప్పుడు కొద్దిసేపటి కింద చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇటు అగ్నిమాపక సిబ్బంది కానీ తర్వాత పోలీస్ శాఖకు సంబంధించి కూడా
పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం కూడా వీటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికే వారి కుటుంబాలు ఎవరైతే 5 మృతి చెందడం జరిగిందో వారి మృతదేహాలను అయితే వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకైతే అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత వారికి అంత్యక్రియలకు సంబంధించి కూడా అప్పగించే అవకాశాలు కనపడుతుంది. కానీ ఈ ఘటనలపైన కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇటు మంత్రులు కానీ తర్వాత అధికారుల యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. దాదాపు 21 గంటల పాటు కూడా శ్రమించి సహాయక చర్యలు చేసినా కానీ దురదృష్టవశాత్తు 5 మందిని అయితే వాళ్ళైతే కాపాడలేకపోయారు. మొత్తం 5 కూడా పొగ పీల్చుకోవడం, దట్టమైన పొగ రావడంతో కూడా మొత్తం పొగ అలుముకోవడంతో కూడా 5 అయితే అక్కడే మృత్యువాదం పట్టిన సంఘటన అయితే తెలుస్తుంది. అయితే ఈరోజు ఆ 5 తీసి తర్వాత ప్రస్తుతం అయితే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటన మీద ఓవరాల్గా పోలీస్ శాఖ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో నిర్లక్ష్యం ఉన్నట్టయితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒట్టు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. సికింద్రాబాద్ ఆల్వాల్లోని ఓ బాలికల వసతి గృహంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. 5వ అంతస్తులో ఉన్న గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అస్వస్థతకు గురైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలికలు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రథసప్తమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు అవతరించిన సూర్య జయంతి అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రత్యక్ష నారాయణను స్మరించుకుని ఆయురారోగ్యాలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. చిన్నశేష వాహనాన్ని అధిరోహించిన స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. జియర్ల గోష్ఠిగానం గోష్ఠిస్తూ ఉండగా గజరాజులు ముందుకు సాగాయి. కళాబృందాల ప్రదర్శనలు భక్తుల్ని అలరించాయి. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషు. రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరులోని శ్రీ సూర్య మందిరానికి భక్తులు పోటెత్తారు. సూర్యనారాయణ మూర్తికి తెల్లవారుజాము నుంచే విశేష అభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న రథసప్తమి మహాపర్వదినం రోజున గోదావరి తీరం భక్తులతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఇవాళ రథసప్తమి రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరులోని సూర్య మందిరంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 20 ఏళ్ల క్రితం ఈ మందిరం ఏర్పాటు చేశారు. ఏటా రథసప్తమి రోజు వేల సంఖ్యలో పెరుగుతున్నారు. ఇవాళ రికార్డు స్థాయిలో ఈ ఏడాది భక్తులు ఆలయాన్ని పోటెత్తారు. సూర్య మందిరం ఇక్కడ శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రం. ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రతి ఆదివారం కూడా భక్తులు వస్తుంటారు. ఇవాళ రథసప్తమి మహాపర్వదినం రోజు మాత్రం అత్యధిక సంఖ్యలో వచ్చారు. ఆలయ అర్చకుడు శ్రీరామ్ అన్నారు. ఇవాళ విశిష్టత గురించి చెప్పండి శ్రీరామ్ గారు. ఇవాళ ఏమేం పూజలు చేశారు, ఈ సాయంత్రం వరకు ఏం జరుగుతుంది? ఓం నమో సూర్యదేవాయ నమః. ఈ మాఘమాస పర్వదినంలో మన గోదావరి తీరంలో ఉన్నటువంటి రాజమహేంద్రవరం దగ్గరగా బొమ్మూరు గ్రామంలో వివేకానంద ఆరోగ్య కేంద్రంలో వేయించేసినటువంటి సూర్యనారాయణమూర్తి మాఘమాస పర్వదిన సందర్భంగా రథసప్తమి ఆదివారం సందర్భంగా సూర్యనారాయణ స్వామికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సూర్యనారాయణ స్వామి అనుగ్రహానాం నమో నమః. ఈ రథసప్తమి పర్వదినంలో ఆదివారం వచ్చిన కారణం చేత విశేషంగా జనసంచారం స్వామివారి ఆలయంలో ఉన్నారండి.
పొద్దు నుంచి కూడా స్వామివారికి ఆదిత్యాది నవగ్రహ పూజతో, విఘ్నేశ్వర పూజతో మొదలయ్యి ఆదిత్యాది నవగ్రహ పూజతో, అలాగే శౌర్యహోమంతో, సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అలాగే స్వామివారికి జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుందండి. కాకపోతే ఈ సంవత్సరం మరీ అనుకున్న దానికన్నా రెట్టింపు జనం వచ్చారండి స్వామివారి దర్శనానికి. అలాగే దర్శనానంతరం స్వామివారికి అన్నప్రసాదన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం చేసుకొని అన్నప్రసాదన స్వీకరించి, స్వామివారి మహాప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాం. ఓం నమో సూర్యదేవాయ నమః. సూర్య జయంతి రథసప్తమి మహాపర్వదినం. సూర్య భగవానుడు పక్కన నుంచి చూడండి. సూర్య భగవానుడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున ఆవిర్భవించిన రోజు. ఈ రోజున ముక్కోటి దేవతలలో ఒక్కడే డైరెక్ట్గా ప్రత్యక్షంగా సృష్టికి కనబడేవాడు. ఆయనే ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు అని. అటువంటి సూర్య జయంతి రోజున రథసప్తమి వేడుకలలో భాగంగా ప్రతి సంవత్సరం బొమ్మూరు మెట్ట మీద వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో సూర్య జయంతి వేడుకలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం వారు చంటి పిల్లల తల్లులకు ఉచితంగా పాలు ఇవ్వడం, బిడ్డలకు, అలాగే అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కో దాత అన్నదాతగా ఉండి, అలాగే సూర్య జయంతి వేడుకలలో సంవత్సరానికి ఒక్కో దాత కూర్చుంటారు. వెలగల అప్పారెడ్డి గారి దంపతులు నవగ్రహ పూజ, సూర్య పూజ, సౌరహోమం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుతూ, మరి భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రంశ్చదేయమే అంటూ ఎంతో అత్యద్భుతంగా ఈ దృశ్యశ్రవణ విజ్ఞాన వినోద యంత్రం టీవీ వారు వచ్చి ఈ రథసప్తమి వేడుకలని, ఈటీవీ వారు వచ్చి రథసప్తమి వేడుకలని, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు. మరో ముఖ్య విషయం, ప్రతివారు నాన్ వెజ్ తినేవారు ఒక్క ఆదివారం మాత్రమే గవర్నమెంట్ హాలిడే అని నాన్ వెజ్ని దానికి కేటాయించారు. కానీ పురాణాలు కానీ పురాణ ప్రవక్తలు కానీ చెప్పే రహస్యం ఏమిటంటే, ఆదివారం తప్ప నువ్వు ఏ రోజైనా నాన్ వెజ్ కేటాయించుకో, నీకు నచ్చిన రోజు. ఎందుకంటే ముక్కోటి దేవతలలో కనబడేటటువంటి వాడు ఒక్క సూర్య భగవానుడు ఒక్కడే. ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదు అని చెప్పబడుతోంది. అందరికీ సూర్యభగవానుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉండుగాక. సంపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్తు. ఇది ఇక్కడ విశేషాలు. ముక్కోటి దేవతల్లో సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవమని అర్చక స్వాములు చెప్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఇక్కడ బొమ్మూరులోని సూర్య మందిరంలో విశేష సంఖ్యలో భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేశారు, అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. హోమాలతో పాటు విశేష పూజలు బొమ్మూరు సూర్య మందిరంలో కొనసాగుతున్నాయి. సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం. ధన్యవాదాలు సాయికృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వేంచేసి ఉన్న సూర్య దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రథసప్తమి రోజు స్వామివారిని దర్శించుకుంటే సమస్త చీడపీడలు తొలగిపోతాయని, దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందుతామని, ఆయుర ఆరోగ్యాలు పెంపొందుతాయని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీని దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రథసప్తమి సందర్భంగా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రథంపై కూర్చున్న స్వామివారిని దర్శించేందుకు బారులు తీరారు. గోవింద నామస్మరణలతో దేవుని కడప ఆలయం మారుమోగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవుని కడప పురవీధుల్లో రథంపై స్వామివారిని ఊరేగించనున్నారు.
కర్నూలులో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సూర్య దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రథసప్తమి సందర్భంగా యోగా శిక్షణ కేంద్రాల్లో సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేశారు. పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సూర్య నమస్కారాలు చేశారు. రథసప్తమి సందర్భంగా అనంతపురం జిల్లా బోదగవిలో ప్రసిద్ధి చెందిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పద్మాసనంలో దర్శనమిచ్చే శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి దర్శనంతో ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. రథసప్తమి వేడుకల్లో కర్ణాటక, తెలంగాణకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయాన్ని పుష్పాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సూర్యనారాయణ స్వామి కొలువైన అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. ఓవైపు సూర్య జయంతి, మరోవైపు ఆదివారం కావడంతో క్యూలైన్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదినారాయణుడి నిజరూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. స్వామివారి దర్శనానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. దర్చుకుంటే మంచి జరుగుద్దని మేము ఇక్కడికి వచ్చి సిద్దిపేట నుండి వచ్చాము. బాగానే ఉన్నాయండి ఏర్పాట్లు. ఇక్కడ ఏర్పాట్లు అనేది చాలా బాగా జరుగుతున్నాయి. ఇయర్లీ వన్స్ జరిగే ఒక పండగలా జరుపుకుంటున్నారు. ఇక్కడ తిరునాళ్ళలాగా శ్రీకాకుళంలో వాళ్ళు బాగా జరుగుతుంది. ఇక్కడ అంతా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఈరోజు ఏర్పాట్లన్నీ చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ బాక్సులన్నీ చాలా నీట్గా పెట్టారు. వచ్చిన భక్తులకి చాలా నీట్గా అందరికీ ఎక్కడ ఏ సదుపాయాలు అన్నీ బాగా చూశారు. రథసప్తమి ఆదివారం పడడం చాలా ప్రీతికరమైనది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ క్యూ లైన్ వచ్చేసరికి నీట్గానే మమ్మల్ని రిసీవ్ ఉంది. నీట్గా అవుతుంది. దర్శనం కూడా బాగా అవుతుంది. కింజరాపు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రథసప్తమి పుష్కరాలు చాలా గ్రాండ్గా బాగా జరుపుతున్నారు. గత 2 years బట్టి గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన నుంచి చాలా గ్రాండ్గా చక్కగా జరపడం సంతోషకరంగా ఉంది. చాలా సదుపాయాలు కూడా బాగానే ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం ఫ్రీగా, చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ కలెక్టర్. ఆదివారం రావడం చాలా అరుదుగా వచ్చింది. 10 సంవత్సరాల కింద వచ్చింది, ఇప్పుడు వచ్చింది. చాలా మాకు బాగా సంతోషంగా ఉంది. మేము తెల్లారి 1 గంటకు బయలుదేరినాము. 1 గంట బయలుదేరి 6 గంటలకు ఇక్కడికి వచ్చినాము. వెహికల్ కట్టించుకొని మేము చాలా 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 సంతోషంగా ఉంది. మాకు ఏర్పాట్లు బాగానే చేస్తారు. బాగుంది. జనాలు ఎక్కువ వచ్చారు. ఆదివారం మంచి రోజు కాబట్టి చాలా జనాలు వచ్చారు కాబట్టి రష్ బాగానే ఉంది. సూర్య భగవానుడు ఎన్నో సంవత్సరాలుగా నేను గుడికి వస్తున్నాను, 20 సంవత్సరాలు బట్టి. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆదివారం పడడం చాలా ప్రీతికరమైనది, చాలా ఆనందకరమైనది, చాలా శుభదినం. అయితే ఏర్పాట్లకి చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. ఫ్రీ దర్శనమే చాలా ఎక్సలెంట్గా ఉంది. బాగా తోపులాట లేదు, క్యూ పద్ధతిగా ఉంది, చాలా స్పీడ్గా అవుతుంది. ఈసారి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. డిపార్ట్మెంట్కి కానీ దేవస్థానం వారికి కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా జనం వచ్చారు. అసలు ఏర్పాట్లు బాగా ఉన్నాయి. అన్ని బాగా చేస్తారు. లైన్ ఏంటి అంతా ఫ్రీగా తాపీగా అవుతుంది. ఇక్కడ అంతా కూడా దేవస్థానం వాళ్ళు అంతా బాగా పెట్టారు. జనాలు కూడా కొట్టుకోకుండా బాగానే వెళ్తున్నారు.
లైన్లు అన్నీ కూడా బాగానే వెళ్తున్నాయి, దర్శనం బాగానే జరుగుతుంది. అంత ఇబ్బందిగా అయితే లేదు, క్రౌడ్ ఉన్నా సరే ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం, దర్శనం బాగానే చేసుకోగలుగుతున్నాం. దావోస్ సదస్సు 2026 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించింది, ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది, ఈ అగ్రిమెంట్లతో వచ్చే పెట్టుబడులెన్ని, ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి, నవ్యాంధ్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికను ప్రభుత్వం ఎలా వినియోగించుకుంది, పూర్తి వివరాలతో ఈటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దావోస్ వేదికగా వివిధ దేశాలు, రాష్ట్రాల పాలకులు ఎంతో మంది పారిశ్రామికవేత్తల్ని కలుస్తుంటారు, ఎంఓయూలు చేసుకుంటూ ఉంటారు. కానీ అందులో వాస్తవ రూపం దాల్చేవి ఎన్ని? చాలా మందికి వచ్చే డౌటే ఇది. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధిస్తోంది. అందుకు నిదర్శనమే 2025 దావోస్ సదస్సు ద్వారా సాధించిన ఫలితాలు. గత సదస్సులో జరిపిన చర్చలతో ఇప్పటి వరకు 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. 1,30,000 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ అందుకు ప్రబల నిదర్శనం. ఇదొక్కటే కాదు, మెటా డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి దిగ్గజ సంస్థలు విశాఖకు క్యూ కట్టాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరెన్నో సంస్థలు పనులు ప్రారంభించాయి. గతేడాది సరే, ఈ సంవత్సరం సంగతేంటి అంటారా? ఆ వివరాల్లోకి వెళదాం. బెంగళూరుకి చెందిన ఆర్ఎంజెడ్ సంస్థ రాష్ట్రంలో 91,000 కోట్లతో 1,00,000 ఉద్యోగాలు సృష్టించేందుకు సై అంది. విశాఖలో దశల వారీగా 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తామంది. డిజిటల్ ఏఐ వర్క్ లోడ్ కు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. కాపులుప్పాడ ఫేజ్ 1 ఐటీ పార్కులో 1 కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్కు అభివృద్ధి చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లా టేకులోడ్ వద్ద సుమారు 1000 ఎకరాల్లో పారిశ్రామిక లాజిస్టిక్స్ పార్కు నిర్మిస్తుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ తో చర్చల సందర్భంగా ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండా ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ లిస్టు ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలానే ఉంది. రాష్ట్రంలో జీసీసీ ఏర్పాటుకు ప్రఖ్యాత ఎన్విడియా సంస్థ ఆసక్తి వెలిబుచ్చింది. హార్డ్వేర్ తయారీ యూనిట్ నిర్మాణానికి సిద్ధమైంది. గత ఒప్పందం ప్రకారం అమరావతిలో ఏఐ వర్సిటీ ఏర్పాటు, నిర్మాణ కార్యాచరణపై ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ తో సీఎం చంద్రబాబు చర్చించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తోడుగా ఇన్నోవేషన్ సెంటర్ పెట్టాలని ఐబీఎం సీఈఓను సీఎం కోరారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీపై 10 లక్షల మందికి శిక్షణనివ్వాలని ప్రతిపాదించగా ఐబీఎం సీఈఓ సమ్మతించారు. అమరావతిని సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దడంలో పాల్పంచుకోవాలని ఇజ్రాయెల్ బృందాన్ని చంద్రబాబు కోరారు. డ్రోన్ సాంకేతికతపై ఇజ్రాయెల్ మంత్రి బరక్కత్ తో చర్చించారు. డీశాలినేషన్, పారిశ్రామిక అవసరాల కోసం వ్యర్థ జలాల రీసైక్లింగ్ టెక్నాలజీ అందించాలని విజ్ఞప్తి చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్ల తయారీ, పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటును ప్రతిపాదించారు. ఆర్సెలార్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, సీఈఓ ఆదిత్య మిత్తల్ తో దావోస్ లో సీఎం భేటీ అయ్యారు. అనకాపల్లి జిల్లాలో దాదాపు 1,50,000 కోట్లతో తలపెట్టిన ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై చర్చించారు. ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూసేకరణ, అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో సమావేశమైన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేసిన 3 క్రీడా నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇప్పటికే చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలన్నారు. మధురవాడ ఐటీ సెజ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై కాలిబో ఏఐ అకాడమీతో సీఎం మాట్లాడారు. స్పేస్, డ్రోన్ సిటీలో భాగస్వామి కావాలని యూఏఈని కోరారు. ఆ దేశ వాణిజ్య, ఆర్థిక మంత్రులతో సమావేశమై కీలక ప్రతిపాదనలపై చర్చించారు. యూఏఈకి చెందిన ప్రముఖ కంపెనీలు ఏపీకి వచ్చేలా ప్రోత్సహించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యాన దావోస్ కు వెళ్లిన రాష్ట్ర బృందానికి నాయకత్వం వహించిన మంత్రి లోకేష్ 4 రోజుల్లో 44 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 25 ముఖాముఖి చర్చలు, 2 ప్రభుత్వ సమావేశాలు, 4 కాంగ్రెస్ సెషన్లు, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 5 ఇంటర్నేషనల్ మీడియా ఇంటరాక్షన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్ర వనరులు, శక్తి సామర్థ్యాలు, రాయితీలు, అనుకూలతలను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తూ పరిశ్రమలకు అన్ని రకాలుగా సహకరిస్తున్నట్లు చెప్పారు. పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి ఏ అవసరం వచ్చినా క్షణాల్లో స్పందిస్తున్నట్లు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ను మించి గమ్యస్థానం మరొకటి లేదన్నారు.
క్యాబ్ జెమినీ సీఈఓ ఐమన్ ఎజాత్ ను కలిసిన లోకేష్ విశాఖలో ఐటీ అభివృద్ధి కేంద్రం, జీసీసీ వర్టికల్ బీపీఎం సెంటర్ నిర్మించాలని అడిగారు. ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్ల కోసం ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలన్నారు. ఈ ప్రతిపాదనలకు ఎజాత్ సానుకూలంగా స్పందించారు. 1 గిగావాట్ స్కేల్ క్లీన్ ఎనర్జీ పవర్డ్ డేటా సెంటర్ పనులపై బ్లూక్ ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ తో లోకేష్ చర్చించారు. ఇటీవలి విశాఖ సదస్సులో కుదిరిన ఎంఓయూపై మాట్లాడారు. సాగర నగరిలో రీజనల్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్ పెట్టాలని ఐరన్ మౌంటైన్ ప్రెసిడెంట్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. యాక్సెంచర్ సిఎస్ఓ మనీష్ శర్మతో సమావేశమైన లోకేష్ వైజాగ్ లో గ్లోబల్ డెలివరీ సెంటర్ నిర్మించాలని విన్నవించారు. క్లౌడ్, ఏఐ, డిజిటల్ కార్యకలాపాలపై విస్తరణకు సహకారం కోరారు. ఇక స్కేలబుల్ డేటా సెంటర్ అభివృద్ధిపై ప్రఖ్యాత మెటా సంస్థతో చర్చలు జరిపారు. విజయవాడలో టెక్ మహీంద్రా ఐటీ క్యాంపస్, విశాఖలో డెలివరీ విస్తరణ పనుల జోరు పెంచాలని సంస్థ సీఈఓ మోహిత్ జోషిని మంత్రి లోకేష్ కోరారు. అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ పై తిరుపతి ఐఐటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయమన్నారు. చర్చించి నిర్ణయం తీసుకుంటామని జోషి మాటిచ్చారు. విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పాలని జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్ విన్నవించారు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం రూపొందించి అమలు చేయడానికి సహకరించాలన్నారు. బ్యూలర్ ఫుడ్స్ గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ఏర్పాటుపై గ్రూపు ప్రతినిధులతో లోకేష్ సమాలోచనలు చేశారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్ సంస్థ జెరా గ్లోబల్ ను లోకేష్ కోరారు. మిక్స్డ్ యూస్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని బ్లాక్ స్టోన్ సంస్థకు విజ్ఞప్తి చేశారు. దావోస్ 2026 సదస్సు రాష్ట్రానికి ప్రత్యేకంగా నిలిచింది. ఎలాగంటారా, 4వ పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచ ఆర్థిక వేదిక WEF తలపెట్టిన 5 నూతన కేంద్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానుంది. ప్రభుత్వం పరిశ్రమలతో కలిసి ఆచరణాత్మక విధానాల రూపకల్పన, పైలట్ ప్రాజెక్టులు చేపట్టడంపై ఈ సెంటర్ పనిచేస్తుంది. కృత్రిమ మేధ, ఇంధన రంగంలో మార్పులు, సైబర్, ఫ్యూచర్ టెక్నాలజీపై రాష్ట్రంలో ఏర్పాటయ్యే WEF కేంద్రం దృష్టి సారిస్తుంది. ఇప్పటి వరకు మన దేశంలో ముంబై, హైదరాబాద్ లో మాత్రమే ఇలాంటి సెంటర్లు ఉన్నాయి. అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టిస్తామంటే వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనంతా దోపిడీ, దుర్మార్గం తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. కన్నుపడిన భూమిని కబ్జా చేసిన ఘనత జగన్దేనని విమర్శించారు. పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. జోగి రమేష్ తప్పు చేశాననే కనీస ఆలోచన లేకపోగా పోలీసుల్ని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఇదే పేర్ని నాని రెవెన్యూ అధికారులు రోడ్డు పడటానికి కారణం కాదా? ఆ రోజున మరి స్ట్రీట్ ఫీల్డ్ అంటే రోడ్లు కూడా స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసి దొంగ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ పేర్ని నాని. మీరు చేసినటువంటి అక్రమాలు అనేక మంది బీసీ నాయకులను పొట్టబెట్టుకున్నారు, అక్రమ కేసులు పెట్టించారు, దొంగ పట్టాలు సృష్టించారు. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో గొప్ప ఘనకార్యం సాధించామని మీరు భావిస్తూ ఉన్నారేమో. ప్రతిదీ కౌంట్ అవుతుంది. ఎప్పుడు పార్టీలు దూకుదామని ప్రయత్నించినటువంటి వ్యక్తి పేర్ని నాని చీపో అని చెప్పి తరిమేస్తే కూడా సిగ్గు లేకుండా రాజకీయం సన్యాసం అన్నాడు. ఆనాడు బందర్ పోర్టు అక్కర్లేదని చెప్పి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఏ అండగా గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని. 2014లో పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి పేర్ని నాని. సిగ్గు లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక, పోటీ చేసే డిపాజిట్లు కూడా రావని చెప్పి భయపడి పారిపోయినటువంటి వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ జోగి రమేష్ చేసింది మహాపాపం. ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. లిక్కర్ స్కామ్ చేశాడు. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలవుతూ నానాయాగి చేస్తా ఉన్నాడు. చేసిందేమో తప్పుడు పని, చేసిందేమో దొంగ సారా వ్యాపారం. దాంట్లో అరెస్ట్ అయ్యి ఏ ర్యాలీలు చేయకూడదా అని చెప్పి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీద ఏలెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన సాల్మాన్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. సాల్మాన్ హత్య 2 రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో జరిగిందన్నారు. పల్నాడులోని కొన్ని నియోజకవర్గాల్లో కొన్నేళ్లుగా రాజకీయ వైరం కొనసాగుతోందని, అందులో భాగంగానే దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో పార్టీకి చెందిన వ్యక్తులు గ్రామం వదిలి వెళ్లే పరిస్థితి పిన్నెల్లిలో రావడం దారుణమన్నారు. అధికారం, రాజకీయాలకు అతీతంగా పోలీసులు తమ విధుల్ని సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహిస్తేనే ఈ దాడులు, హత్యలు ఆగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు.
అంతరిక్షం ఎంత విస్తారమో అందులో ఉన్న అవకాశాలు అంతే విస్తారమని హైదరాబాద్లోని అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటరామన్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ అకాడమీ నిర్వహించిన స్పేస్ ఎక్స్ సమ్మిట్ 2026 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపగ్రహాల నుంచి భూమికి వచ్చే డేటా అత్యంత భద్రతతో ప్రసారమయ్యే విధంగా వ్యవస్థల్ని రూపొందించాలని వెంకటరామన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం టెక్నాలజీలో అగ్రగామిగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర లక్ష్యమని ఏపీ క్వాంటం మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ తెలిపారు. ప్రతి విద్యార్థి తనకు తానే ఒక చాట్ జీపీటీను తయారు చేసుకునే స్థాయికి ఎదగాలని ఐబీఎం క్వాంటం ఇనిషియేటివ్స్ లీడ్ డాక్టర్ ఎల్ వెంకట సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. భూమిని దాటి ఇతర గ్రహ వ్యవస్థలపై పరిశోధన చేయాలని ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ ఎం రవికుమార్ అన్నారు. ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ దాదాపు $500 బిలియన్ స్థాయిలో ఉందని, అందులో భారత్ వాటా $7 నుంచి $8 బిలియన్ వద్దే ఉందని విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. వచ్చే 5-6 ఏళ్లలో భారత్ కనీసం $35 నుంచి $40 బిలియన్ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. The opportunity is unlimited, although the risk is high. Okay, people are ready to experiment these days, and especially the Gen Z, what you call the youngsters. Okay, they are very knowledgeable, and also without fear they want to venture into new areas. So this is the best time that we encourage them, and almost anybody who wants to have an idea of what they can do in space, okay, either as a rocket segment or the spacecraft segment or the communication or the post-processing of the data and getting information out of it. Artificial intelligence is where you teach this to a computer or a program. So artificial intelligence means that you learn from examples. To the computer you are giving lot of cat examples. Now in space, do you know how much time it takes for your signal to go from here to moon, for example? Speed of light, it takes some time for light to reach from here to moon. So quantum brings exponential speedups or a quadratic speedup to the artificial intelligence problems. So which means a problem that can be solved in 1000 iterations can be solved in square root of 1000 iterations, or a problem that can be solved in 2 power n iterations can be solved in n iterations. So which means significant capacity to utilize that power and then accelerate computing. Whole space, global space economy is around, say, $500 billion, $450 to $500 billion. Where does India stand? America is taking around $200 billion. China is taking around $70 billion. India is still at $7 to $8 billion. I'm sure there's so much room with the number of, with the population that we have, with the brilliant minds that we have, with the academicians that we have, the researchers we have, the entrepreneurs that we have. I'm sure these sort of events will ignite that. This sort of events will propel that to fulfill this gap. I'm sure these young minds who are sitting here, who are getting inspired, will help in making this happen. ఢిల్లీ గణతంత్ర వేడుకలకు విశిష్ట అతిథులుగా కృష్ణా జిల్లా మొవ్వలోని శ్రీ మండవ కనకయ్య జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఎంపికయ్యారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ నిర్వహించిన స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ 2024-25లో దావు స్నేహ, కాకి సౌమ్య అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కలిగించేలా సైన్స్ ఉపాధ్యాయుడి సాయంతో యాప్ రూపొందించారు. వైద్యుడి సాయంతో రోగుల్ని, సామాన్య మహిళల్ని పరీక్షించారు. క్యాన్సర్ ఉన్నవారిలో మార్పు కనిపించింది. యాప్ సాయంతో వారి కణజాలంలో వచ్చే మార్పుల్ని గమనించి మొదటి దశలోనే జాగ్రత్తలు పడేందుకు అవకాశం ఉందని తెలుసుకున్నారు. ఈ ప్రయోగంలో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఢిల్లీలో నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మాజీ ప్రియురాలు దారుణంగా వ్యవహరించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రియుడి భార్యకి ఆమె హెచ్ఐవి ఇంజెక్షన్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కర్నూలులో ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ శేషయ్య శనివారం కేసు వివరాలు వెల్లడించారు. కర్నూలు నగరానికి చెందిన డాక్టర్ కరుణాకర్ వసుంధర అనే మహిళతో గతంలో సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఆపై గొడవలు వచ్చి విడిపోయారన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న మహిళను డాక్టర్ కరుణాకర్ పెళ్లి చేసుకోవడంతో వసుంధర వారిపై కక్ష పెంచుకున్నట్లు సమాచారం. వైద్యుడి భార్యను ఉద్దేశపూర్వకంగా రోడ్డు ప్రమాదానికి గురిచేసి వైరస్ ఇంజెక్షన్తో వసుంధర దాడికి దిగినట్లు తెలుస్తోంది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో వారంతా అక్కడికి వచ్చి అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించారు.
బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కర్నూలు 3వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వసుంధర, ఆమెకు సహకరించిన మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసీ కెనాల్ దగ్గర డాక్టర్ శ్రావణి స్కూటీ మీద వెళ్తోంది. వెహికల్ హిట్ కావడం తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. ఫ్రాక్చర్స్ కూడా ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం, మహిళలు రావడం, ఆమె చేసేసి ఆటోలో ఎక్కించాను, ఆమె హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారి ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్ లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డీప్ గా దర్యాప్తు చేస్తా మొదలు పెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్ గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమెన్, ఆమెతో కొంచెం అసోసియేటెడ్ గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత ఇతను తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి, మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. HIV వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ ను ఆమె హాస్పిటల్లో GGH లో తనకు ఉన్న పరిచయాల ద్వారా వైరస్ ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతోనో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమీడియట్ గా ఇంజెక్ట్ చేయడము, దానికోసం తన మిగతా ముద్దాయిలు తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓటు వేయటం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో భాగస్వామ్యాన్ని కల్పించే మార్గమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వేలిపై ఉండే సిరాచుక్క మన ప్రజాస్వామ్యం ఎంత శక్తివంతమైందో తెలిపే గౌరవ చిహ్నమని పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై భారత్ వాలంటీర్లకు రాసిన లేఖలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో ఓటర్లే భాగ్య విధాతలని తెలిపారు. కుటుంబాలు, నివాస సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు, యువత ఓటింగ్ సమయాన్ని పండుగలా జరపాలని సూచించారు. అలా చేయడం ద్వారా వారు కొత్త బాధ్యతను గర్వంగా స్వీకరించేలా చేయవచ్చని హితవు పలికారు. ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణించిన ప్రధాని హిమాలయాల నుంచి అండమాన్ దీవుల వరకు దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. విభిన్న ప్రాంతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ ఒకే ప్రజాస్వామ్య ఆత్మతో ప్రజలు ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఓటరు నమోదు, ఓటింగ్పై అవగాహన పెంచేందుకు మై భారత్ వాలంటీర్లు చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బలమైన ప్రజాస్వామ్యం, వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఏపీ హస్తకళలకు ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని విదేశాల్లో లేపాక్షి షోరూంలు తెరవనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. సింగపూర్ భారత హైకమిషన్ కార్యాలయంలో జరగబోయే రిపబ్లిక్ వేడుకల్లో అతిథులకు ఏపీ హస్తకళా రూపాలతో గిఫ్ట్ బాక్సులు అందజేయనున్నట్లు చెప్పారు. గతేడాది ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ హస్తకళల శకటానికి తృతీయ స్థానం వచ్చిందని, తద్వారా రాష్ట్రంలో హస్తకళా రూపాలకు విపరీతమైన ప్రాచుర్యం లభించిందన్నారు. సింగపూర్కు పంపిన గిఫ్ట్ బాక్సుల్లో లెదర్ పప్పెట్రీ, ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటింగ్, ఏనుగు కోస్టర్ వంటి కళారూపాలు ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ హస్తకళారూపాల విక్రయాలు పెరిగాయని చెబుతున్న మంత్రి సవితతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. మన రాష్ట్రంలో హస్తకళలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మరోసారి అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. సింగపూర్లోని భారత హైకమిషన్ మన హస్తకళలు కావాలని, ఈ జ్ఞాపికలు కావాలని కోరుకున్నారు. తద్వారా మరోసారి హస్తకళలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు బీసీ సంక్షేమ, చేనేత, హస్తకళల శాఖ మంత్రి ఎస్ సవిత ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు సింగపూర్ హైకమిషన్ వాళ్ళకు కోరారు మన హస్తకళలకి, ఏమనుకుంటున్నారు? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే మంచి ఆర్డర్ రావడం, మన కళలను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని పాటించాలన్న కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అతి తక్కువ కాలంలోనే మాతో కూడా రివ్యూ చేసి హస్తకళలు ప్రోత్సహించండి, మీరు హస్తకళలను ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని మార్కెటింగ్ ద్వారా కూడా వాళ్ళకి వెన్నంటుండి భుజం తట్టండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. మొన్నటి రోజున మరి మనం వైజాగ్లో జరిగిన సమిట్లో కూడా మరి అందరం మరి హస్తకళలు తయారు చేసిన వారివే గిఫ్ట్లుగా కూడా అందజేసాం. అది మరి ఇతర దేశస్తులు కూడా మనము ఈరోజు మన హస్తకళాకారులు తయారు చేసిన మరి
వస్తువులు అన్నీ కావాలనుకోవడం, వాళ్ళ నైపుణ్యాన్ని కూడా గుర్తించటం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మరి లేపాక్షి షోరూమ్స్ కూడా మరి ఇతర దేశాల్లో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఆర్టిజన్స్కి లేటెస్ట్ డిజైన్స్ ట్రైనింగ్ ఇవ్వటం, ఆ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి కావాల్సిన పనిముట్లు కూడా అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి కొన్ని షోరూమ్స్ రెన్యువేషన్స్ కూడా చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు ఇవి లేపాక్షి హస్తకళలు అనేవి అంతరించిపోతున్నాయి కాలానికి ఉన్న మార్పులకు అనుగుణంగా. వీటిని మనం ఎలా మోడిఫై చేయనున్నా శిక్షణ ఎలా అందిస్తున్నాం? శిక్షణ ఇప్పుడు లేటెస్ట్ మిషన్స్ ఏ విధంగా కావాలి, వాళ్ళకు రిక్వైర్మెంట్ ఏదంటే వాళ్ళు తయారు చేసినది మనం ఏ విధంగా అయితే మనం మార్కెటింగ్ చేయగలం అన్న విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ, మొన్న అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. నిజంగా మనకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కూడా మనకి ఎక్కువ అవార్డు రావడం, మన నేషనల్ అవార్డు కూడా రావడం మనం అందరూ చూసాం. వాళ్ళకు ప్రోత్సాహంగా మరి నిజంగానే చాలా గర్వంగా ఉంది. వాళ్ళకు యాక్చువల్గా ఈ అతి తక్కువ కాలంలోనే లేపాక్షి షోరూమ్స్లో సేల్స్ కూడా బాగా పెరిగింది. సేల్స్ పెరగడం ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం, ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పటికి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి ఆర్టిజన్స్ అందరినీ ఒక వేదికగా తీసుకొచ్చి వాళ్ళకి ఏమైతే పనిముట్లు కావాలి, ముడి సరుకు ఏ విధంగా కావాలన్న విషయాన్ని కూడా మేము వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఓపెన్ చేశాం. ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల కూడా చాలామంది వ్యూస్ కూడా బాగా జరిగాయి. అది ఒక ఆర్టిజన్ తయారు చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఆ కుటుంబం ఏ విధంగా కష్టపడుతుంది, ఆ వస్తువుని తయారు చేయడానికి ఏ వుడ్ వాడారు అన్న విషయాలు మొత్తం అంతా దాంట్లో వెబ్సైట్లో పెట్టడం, మరి అది కూడా డిస్కౌంట్ల ద్వారా కూడా మనం ప్రజలకు అందజేయడం కూడా తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు కొండపల్లి ఏటికొప్పాక కలప కొరత ఎదురవుతుంది వుడ్, దీన్ని ఎలా మనం అధిగమిస్తాం? అది కూడా మాట్లాడామండి. ఫారెస్ట్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారితో కూడా చర్చించాము. మరి వాళ్ళకి కావాల్సిన తెల్ల పొన్న ఆ వుడ్ కావాలి, దాన్ని ఏ విధంగా అయితే మనం వుడ్ బ్యాంక్ పెట్టాలి అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ పరిగణలోనే పరిశీలిస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు హస్తకళలు తయారు చేస్తున్నారు కానీ మార్కెటింగ్ చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఒక భావన ఉంది. దీన్ని ఎలా? మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా చేయాలనే మరి ఇతర దేశస్తులు కూడా ఈరోజు మన దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నారంటే దాన్ని విస్తృతంగా మేము మార్కెటింగ్ చేస్తున్నాం. విస్తృతంగా మరి ఏ ఆఫీస్లోకి వెళ్ళినా మరి ఎక్కడన్నా కానీ మరి అందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఆర్టిజన్స్ని గౌరవించండి. మరి ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ రూపంగా ఇవ్వాలన్నా కూడా మన హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులు మనం అందజేయాలన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హస్తకళాకారులు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం కావాలి అన్న విషయాలు కూడా చర్చించాం. ఆదరణ 3లో ఇవన్నీ అమలుపరుస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. హస్తకళాకారులు చాలా పేదరికంలో ఉన్నారు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఇప్పుడు పనిముట్ల ద్వారా కూడా సబ్సిడీ ద్వారా పనిముట్లు ఇవ్వటం, ఆదరణలో ఉచితంగా వాళ్ళకు పనిముట్లు అందజేయటం, వాళ్ళు తయారు చేసిన వస్తువులను ఏ విధంగా మేము మార్కెట్ చేసుకోవాలి, ఆర్డర్ ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు హస్తకళలను ప్రోత్సహించడం, హస్తకళలను అన్ని రంగాలు అంటే ఈ విధంగా హస్తకళలు వెనకుండి భుజం తట్టి వారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. సరితమ్మ గారి అభిప్రాయం. మొత్తం మీద హస్తకళలను ప్రోత్సహిస్తామని, కళాకారులను ఆర్థికంగా ఆదుకుంటామని, ఈ 10 కాలాల పాటు ప్రజల్ని ఉర్రు తొలగించేలా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ. గుజరాత్లోని బనస్కాంతలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్గఢ్లో ట్రక్కు కారు ఢీకొని 7 ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మంచు ప్రభావం కొనసాగుతోంది. ప్రముఖ పర్యాటక ప్రదేశాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్, రాజౌరి, దోడా, గుల్మార్గ్, బనిహాల్, బద్వేరాలో అధిక స్థాయిలో మంచు కురుస్తోంది. మంచు కారణంగా వరుసగా 3వ రోజు శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్ని మంచు దుప్పటి కప్పేసింది. మనాలిలో కురిసిన భారీ హిమపాతం కారణంగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్లో మంచు ప్రభావం కొనసాగుతోంది. పర్యాటకులతో హోటళ్లు నిండిపోయాయి. ఇదే అదనుగా టాక్సీ వాలాలు ధరలు పెంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.